రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని సంఘీభావ దీక్షను గురువారం రోజున మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా టెంట్ వేసుకుని సంఘీభావం తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష గౌరవ అధ్యక్షుడు డాక్టర్ చెలికాని స్టాలిన్, మోడర్న్ విద్యాసంస్థ అధినేత ఎల్ఎన్జీవి రావు, రాష్ట్ర సర్పంచ్ సంఘాల గౌరవ అధ్యక్షులు పడాల రాము అఖిలపక్ష జేఏసీ ఉద్దేశించి మాట్లాడి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని గత 2 నెలల నుండి భారీ ఎత్తున ప్రజలు కదిలి పోరాటం చేస్తున్నారని, ఈ అఖిలపక్ష జేఏసీ ఉద్యమంలో కీలకంగా కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఉన్నారని, రామచంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ ఈ నియోజకవర్గ సమస్య మీద 2 సార్లు కలవడం జరిగిందని, తర్వాత ఉపసంఘం కన్వీనర్ అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లి రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలనే డిమాండ్ మీద రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ మౌనాన్ని విడిచి ఎప్పుడు విలీనం చేస్తారో మీడియా ముఖంగా తెలియపరచాలని వారు అన్నారు. మరి గత కొన్ని నెలలుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఎన్నో కార్యక్రమాలు చేశాం. విద్యార్థులు, వర్తక వ్యాపారస్తులు, మరి న్యాయవాదులు, అన్ని తరగతుల ప్రజల యొక్క మనోభావం ఏంటన్నది, అభిమతం ఏంటన్నది ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో అనగాని సత్యప్రసాద్ మంత్రి గారి సమక్షంలో చేసినటువంటి కమిటీకి మరి సచివాలయానికి వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ మరియు మండలాల పంచాయతీలు కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోమని చెప్పేసి అనుకూలంగా చేయడం జరిగింది. మరి డిసెంబర్ నెలాఖరికల్లా దీని మీద ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మరి సెన్సెక్స్ జరిగితే కనుక మరి సాంకేతికంగా ఆటంకం ఉంటుంది కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగా మరి ప్రభుత్వం మరి గతంలో కూడా విలేకరులు కానీ చాలా మంది కానీ అడుగుతూ ఉన్నారు, మరి ఇంత ఉధృతంగా ఉద్యమం చేస్తూ ఉన్నారు కదా, మరి ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుంటే పర్వాలేదు, ఏ కారణం చేతన్నా సానుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే మరి ఉద్యమాన్ని మీరు ఇంతటితో ఆపేస్తారా, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారా అని అడుగుతూ ఉన్నారు. దానికి కూడా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క బాధ్యత చాలా కీలకమైంది కాబట్టి ఎవరైతే స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు ఉన్నారో వాసంశెట్టి సుభాష్ గారికి ముందుగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఉద్యమంలో ఆయన ఆదేశాల మేరకు మరి చాలా మంది కూటమి నాయకులు కూడా నిరంతరం ఈ రోజు కార్యక్రమంలో కూడా వాళ్ళు భాగస్వాములు అయ్యారు. మరి మేము రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులు, అది ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అన్ని వర్గాల పార్టీ నాయకులకి మేము ఈ సందర్భంగా ఈరోజు ఇచ్చే పిలుపు ఏంటంటే, రామచంద్రపురం నియోజకవర్గం ఒక రాచరికంగా చేసుకుని ఆ సింహాసనాన్ని మీరు అధిరోహించి మంత్రులుగా గతంలో పదవులు పొందారు, ఎమ్మెల్సీలుగా పదవులు పొందారు, ఎంపీలుగా పదవులు పొందారు, మరి ఎన్నో పదవులు పొంది మరియు ప్రస్తుతం కూడా పదవులు అనిపిస్తూ ఉన్నారు. మీతో పాటే కాకుండా మీ రాజరిక వ్యవస్థలో మీ యొక్క యువరాజులను కూడా పట్టాభిషేకం చేయడం కోసం, వాళ్ళకి పదవుల కోసం కూడా మీరు మరి ఎంతో కృషి చేస్తున్నటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలు కూడా మీరు పట్టించుకోవాల్సినటువంటి సమయం ఉంది. మరి ఖచ్చితంగా మీరంతా కూడా ఏదైనా వ్యతిరేకమైన నిర్ణయం జరిగితే మరి ఇక్కడ జరగబోయేటటువంటి ఆమర నిరాహార దీక్షలో ఎవరైతే పదవులు పొందారో అన్ని పార్టీలు, ఏ పార్టీకి మినహాయింపు లేకుండా వాళ్ళంతా కూడా ఇక్కడ కార్యాచరణ చేసి మరి అది సాధించే వరకు కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ ఎజెండాలు పక్కన పెట్టి నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్షకే ఏకైక ఎజెండాగా పనిచేయాలా. మరి ఇందులో భాగంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇప్పుడే తెలియజేశారు, నియోజకవర్గం మన రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్తక వ్యాపారస్తులు కూడా మేము స్వచ్ఛందంగా ఒక తేదీని నిర్ణయించుకుంటాం, మా యొక్క అభిప్రాయాన్ని కూడా ప్రభుత్వం తెలియజేయడంలో భాగంగా మరి స్వచ్ఛంద పట్టణ బంధు మేమంతా చేస్తామని చెప్పి తెలియజేశారు. కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఆ విధంగా కొనసాగుతుందని తెలియజేస్తాం. అందరికీ నమస్కారాలు. బి సిద్ధు, రామచంద్రపురం నియోజకవర్గ అఖిలపక్ష జేఏసీ కన్వీనర్. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గత 2 నెలల నుంచి కూడా పోరాటాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిని కలవడం జరిగింది. తర్వాత ఉపసంఘ కన్వీనర్ మరి అనగాని సత్యప్రసాద్ను కూడా కలిసి ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఏదైతే అఖిలపక్ష జేఏసీ ఉందో ఈ అఖిలపక్ష జేఏసీకి కూటమి ప్రభుత్వం కూడా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. కానీ రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో ప్రతిపాదన ఏదైతే ఉందో రాష్ట్ర సాంఘిక కార్మిక శాఖ మంత్రి గారు మరి స్పష్టమైన హామీ అనేది ఏమీ ప్రకటిస్తా లేదు. ఇక్కడ ప్రజలు ఏం జరుగుతుంది రామచంద్రపురం నియోజకవర్గం అనేది చాలా వాళ్ళ ఆలోచనలో ఉన్నారు, సంక్షోభంలో ఉన్నారు. ఎందువల్లంటే మేము అస్తవ్యస్తంగా గత ప్రభుత్వం
అమలాపురంలో విలీనం చేసింది, దానికి వ్యతిరేకంగా గతంలో చేసాం, నేడు జరుగుతున్నాయి. కానీ నేడు ఏదైతే అఖిలపక్ష జేఏసీ ఉందో అనేక పార్టీలన్నీ కూడా దీనికి మద్దతు ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే మరి రేపు పొద్దున శాసనసభ ఎన్నికలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా డీలిమినేషను లేదా జనాభా లెక్కలు ఈ డిసెంబర్ 31 చివరి తేదీ అది కేంద్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఏదైతే జిల్లాలో నియోజకవర్గాల విభజన ఏదైతే ఉందో దాని చివరిగా డిసెంబర్ 31 తేల్చాలా. కానీ ఇక్కడ ఉన్న కార్మిక శాఖ మంత్రి గారు మరి ఏమీ మాట్లాడతలేదు. ఇప్పటికన్నా నోరు తెరిచి ఈ ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో కాకినాడ జిల్లా కలపాలని మీరందరూ కూడా మాకు కలిపేటట్టు చేయాలని, అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయో ఆ ఉద్యమాలను ఇంకా బలమైన పోరాటాలు తీసుకెళ్తామని, ఎందుకంటే కామర్స్ వాళ్ళందరూ కూడా మరి పట్టణాన్ని బంధువడం కూడా పిలిపివ్వడం జరుగుతుంది. అనేక సమస్యలతో ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది ఎవరికో చెందింది కాదు. గతంలో రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి అనేక మంది ఎమ్మెల్యేలు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున చేతులు ముట్టుకుని ఇంట్లో కూర్చున్నారు. వాళ్ళంతా కూడా మీరందరూ కూడా ఈ దీనికి సంఘీభావంగా బయటికి రావాలా, మీ పిల్లల్ని అమరనాథ దీక్షకు పిలిపివ్వాలా, ఈ కమిటీ రావాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీకు ఏదైతే గతంలో ఇచ్చారో ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు పని మీ పిల్లలకి ఇంకా పదవులు దక్కాలి.